ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పులు కొడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానే. ప్రతి ఒక్కరు పాడదామా? నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, నా ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమను శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా,
దేవానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రములు, ప్రభానికి వందనాలు. అవును ప్రభా, నువ్వు ఎంతైనా కృప చూపు వాడవు, నువ్వు ఎంతైనా దయ చూపు వాడవు. ప్రభానికి స్తోత్రం. దేవా, నేను మాత్రము నమ్ముకొని ప్రభా ఇప్పటి వరకు మేము ప్రభా దాన్ని బలపరచబడుతూ వచ్చున్నాము. ప్రభా నీ మీదే మేము నమ్మకం ఉంచుకొని ప్రభా ఇప్పటి వరకు నడిపించబడ్డాము. నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజ్యానికే స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. మమ్మల్ని కాపాడుతూ వచ్చినవ దేవానికే స్తోత్రం. మమ్మల్ని బలపరుస్తూ వచ్చినవ దేవానికే వందనాలు, 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 వందనాలు. రండి స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. అవును ప్రభా, నిన్ను మాత్రమే నేను నమ్మి ఉన్నాను ప్రభా. నిన్ను మాత్రమే నా జీవితంలో ప్రభా తండ్రి నేను నమ్మగలిగాను ప్రభా. ఈ సంవత్సరంలో నీ జీవితంలో అనేక మంది నిన్ను నమ్మి మోసపోయి ఉండొచ్చు, అనేక మంది నిన్ను ఎదిరించి నీ పరిస్థితులను నీ దగ్గర నుంచి లాక్కొని ఉండొచ్చు. ప్రియదేని బిడ్డలారా, నీ సంతోషంలో నీ దగ్గర నుంచి లాక్కొని ఉండొచ్చు. కానీ ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడి నుంచి అది మాటలు వింటున్నావు, దేవుడు నేను ప్రత్యేక రీతిలో నిన్ను తర్ఫీదిస్తున్నాడు. అలా నీ శత్రువులను ఎదిరించుటకు, నీ పరిస్థితులను ఎదిరించుటకు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవానికి స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. అవును ప్రభా, కృప చూపు వాడవు, నీ పిల్లలకు కృప చూపు వాడవు, దయ చూపు వాడవు. నీకే స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. రండి దేవుని స్తుతిద్దాం, రండి దేవుని ఆరాధన చేద్దాం. ప్రియదేని బిడ్డలారా, హల్లెలూయా. ప్రభా నీకే స్తోత్రం. నీ గొప్ప నామమునకే నీకే వందనాలు, నీ గొప్ప నామమునకే నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీకే స్తోత్రం. మా పట్ల కృప చూపు వాడానికి వందనాలు, మా పట్ల దయ చూపు వాడానికి వందనాలు, 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 వందనాలు. యేసు నామమునకే జయము, జయము కలుగును గాక. ప్రతి అపవాది క్రియలకు లయము, లయము కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కానీ నా దేవా తర్వాత కూడా ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో ప్రభా, వారిని కూడా నీ చేతులకు అప్పచెప్పుతున్నాను. యేసు నామములో నీ మహిమ రిలీజ్ అవ్వును గాక. నీ మహిమ ఇక్కడ ఈ స్థలంలో రిలీజ్ అవ్వును గాక. ప్రభానికి స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. కృప చూపువాడ, దయ చూపువాడానికి స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. రబల సహుర్రం. సంపూర్ణ విజయము కలుగును గాక, సంపూర్ణ విజయము కలుగును గాక, సంపూర్ణ విజయము కలుగును గాక. హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. అద్భుతము, అద్భుతము, అద్భుతము. యేసు నామములో ఈ దినము జరుగును గాక, ఆశ్చర్య కార్యములు జరుగును గాక. ప్రభా నీ బిడ్డలంతో ప్రయాసతో ప్రభా ఈ దినము నీ సన్నిధానంలో వచ్చినారు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద నీకు అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను, వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ మహిమను విడుదల చేస్తున్నాను ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రభా ఈరోజు తండ్రి నేను నా దేవాన్ని సహాయాలుగా వెళ్ళడానికి వీల్లేదు, ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి బిడ్డను ప్రభా నీ అభిషేకంతో నింపి తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డ జీవితాన్ని అద్భుతము జరిగించి తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అద్భుతము చేయవాడానికి స్తోత్రం, ఆశ్చర్య కార్యములు జరిగించువాడానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. రబల సహుర్రమనందన శబల బాబా బాబా. యేసు నామమునకే జయము, జయము. ప్రతి అపవాది క్రియలకు లయము, లయము. ప్రియదేవుని బిడ్డలారా, నీ గుర్తింపును మరచిపోకు, నీ గుర్తింపును మరచిపోకు. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు మరచిపోకు. నిన్ను ఏ రీతిగా దేవుడు కొనుక్కున్నాడను మరచిపోకు. ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడు. నీకు ఇచ్చినది దాస్యపు ఆత్మ కాదు, నీకు ఇచ్చినది నీ స్లేవరీ స్పిరిట్ కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. మనం పొందుకున్న ఆత్మ అధికారము కలిగిన ఆత్మ. శాతాను శక్తులను లయపరచుటకును, అంధకార క్రియలను లయపరచుటకును, ఇగో మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను ప్రార్థన ద్వారా జయించుటకును మనకు సమస్త అధికారములో ఇవ్వబడి ఉన్నాయి. ప్రభానికి స్తోత్రం. ఇదిగో దేవుడు సెలవిచ్చిన తర్వాత ఎదురొచ్చి వాడెవడు నీ జీవితంలో? ఆయన సెలవిచ్చిన తర్వాత ఎవడు వాడు ఎదిరించుటకు, ఎవరు వారు ఎదిరించుటకు? ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును నీ కొరకు మేలుగా మార్చివేస్తున్నాడు యేసు నామములో. హల్లెలూయా. రతనబల సహుర్రమనందన శబల బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 2025 ఎంతగా దేవుడు నిన్ను రక్షిస్తూ వచ్చినాడు. నిన్ను మింగడానికి, నిన్ను పైకి రానివ్వకుండా ఇక్కడే నిన్ను కంప్లీట్ గా నిన్ను హతమార్చడానికి అనేక పరిస్థితులు అపవాది తీసుకొచ్చినాడు. మరి ఇంకెన్నడూ లోకంలో కనబడకుండా కూడా అపవాది నీ యొక్క గుర్తింపుని చెరిపి వేయాలని ప్రయత్నించాడు.
వాడు ఓడిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. బహుశా ఈ లోకంలో గుర్తింపు కాదు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేక గుర్తింపును పొందుకున్నావు. అది నీ భక్తి జీవితాన్ని బట్టి కానీ, నువ్వు దేవుని ప్రేమించే విధానమును బట్టి కానీ. హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మర్చిపోకండి, నేను నీ నిమిత్తమే వేడుకొంటిని అంటున్నాడు ఆయన. హల్లెలూయా, నీ కోసము దేవుడు వేడుకుంటున్నాడు. నీ కోసము తండ్రితో మొరపెడుతున్నాడు అంట. తండ్రి కుడి పార్శ్వంలో వెళ్ళి నీ కోసం మొరపెడుతున్నాడు. పలానా వ్యక్తి, పలానా స్త్రీ, ఇదిగో నా కుమార్తె, ప్రభా కరుణించు అని తండ్రితో మొరపెట్టుకుంటున్నాడంట. హల్లెలూయా, దేవానికే స్తోత్రములు, ప్రభానికి వందనాలు, నీ గొప్ప క్రియకి వందనం, ఈ గొప్ప కార్యమునికి వందనాలు, యేసయ్యానికే స్తోత్రములు, వందనాలు, వందనాలు. కృప చూపుతున్న వాడానికి వందనాలు. నన్ను ఎంతగా ప్రేమించుతువో ప్రభా, నన్ను ఎంతగా కరుణించుతూ, అంతగా నేను నిన్ను బాధ పెట్టాను ప్రభా. ఈ 2025లో నీ దేవుడు ఎంతగా నేను ప్రేమిస్తూ నీకు దగ్గర అవుతుంటే అంతగా నువ్వు దేవుని గాయపరుస్తూ వచ్చినావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ఎంతగా 2025లో గాయపరిచావో కదా, ఎంతగా దేవునికి దగ్గర అవ్వాలన్న ప్రతిసారి, ఆయన నీకు దగ్గర అవ్వాలన్న ప్రతిసారి నువ్వు దూరంగా వెళ్ళిపోతూ వచ్చినావు. మన జీవితంలో చాలాసార్లు, ప్రియ దేవుని బిడ్డలారా వినండి, చాలాసార్లు ఇక కొద్ది రోజుల అద్భుతం చూస్తామనగా, ఇక కొద్ది రోజుల అద్భుతం జరగవలసి ఉండగా పాపంలో పడిపోతుంటాం, దేవునికి వ్యతిరేకమైపోతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి క్రియలు, ఇటువంటి పరిస్థితులు 2025లో ఎన్ని నువ్వు అనుభవించవచ్చావో, ఐ డిక్లేర్ అండ్ డిక్రీ, ఈ 2026లో అటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకూడదు. హల్లెలూయా, ఆమేన్. మన కర్తవ్యం, మన గురికి మనం చేరేంత వరకు కూడా అలయక పరిగెత్తాలి యేసు నామములో. ఆమేన్. అలయక పరిగెత్తమని దేవుడు మాట్లాడుతున్నాడు. అలయక పరిగెత్తండి అంటున్నాడు. దేవానికి స్తోత్రములు, ప్రభానికి వందనాలు, వందనాలు, వందనాలు. నా దేవ కన్సిస్టెన్సీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా దేవ సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. వారికే స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. రదన వల్ల సహురవనందన శబల బబబబబ, ఉరతని కల్ల సహురవనందన శబల బబబబబ. అగ్ని అగ్ని అగ్నితో మమ్మల్ని కాల్చమని అడుగుచున్నాను ప్రభా. మా జీవితాలను కాల్చండి. వి డోంట్ వాంట్ టు ఎంటర్ దిస్ 2026 సేమ్ ఫాదర్గా. ఇప్పుడున్న రీతిగా మేము వెళ్ళడానికి వీల్లేదు ప్రభు. నూతన అభిషేకంతో మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. నూతన ధైర్యముతో తండ్రి నేను ప్రభు తీసుకుని వెళ్ళమని అడుగుచున్నాను ప్రభు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. రబల సహురమనందన శబల బబబబ, ఉరబల తన హల్లసమనందన శబల బబబ. దేవా వందనాలు. ఓ ప్రభువానికే స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. నీ కృప కొరకు నీకే వందనాలు ప్రభా. నా దేవా, నన్ను వెతికిన నీ ప్రేమకై నీకే స్తోత్రం. అదేవా, నన్ను వెతికిన నీ కృపకై నీకే స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు, వందనాలు. పడిపోతుంటే పట్టుకున్న నీ ప్రేమకై నీకే స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు, వందనాలు. ఏడుస్తుంటే హత్తుకున్న నీ ప్రేమకై నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రం దేవా. వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు దేవా. నీకే స్తోత్రములు ప్రభా. నీకే స్తోత్రం. నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. పడని ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్.
ప్రేమ యేసయ్య ప్రేమ, 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 ప్రేమ యేసయ్య ప్రేమ. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. యేసయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. పడాలి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సంవత్సరం అంతా ఏ ఒంటరితనం అయితే అనుభవించావు, ఈ సంవత్సరం అంతా ఏ యొక్క చేదరింపులు నువ్వు లోనైనావో ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను 1000 మందిగా ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిన్ను చేదరించుకున్నారో ఈ సంవత్సరంలో, ఎవరైతే నిన్ను పక్కన పడేస్తారో ప్రియదేవుని బిడ్డలారా, ఆమేన్, జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఈ లోకంలో వారు తృణీకరించబడిన రాయిని ఆయన మూలరాయిగా చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. వారు మళ్ళీ తిరిగి ఆశీర్వదించబడాలన్నా, వారి జీవితంలో అవసరతలు తీరాలన్నా మళ్ళీ వారు నీ దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. మళ్ళీ వారు నీ దగ్గర క్షమాపణ పొందవలసిందే. ప్రభు ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్. ఏ ఒంటరి పోరాటములో ఉన్నా సరే దేవుడు నిన్ను 1000 మంది బలముతో నిలబెడుతున్నాడని మర్చిపోకు. హల్లెలూయా. ఏ ఒంటరి పోరాటము నువ్వు ఎదుర్కొంటున్నా సరే ప్రియదేవుని బిడ్డలారా, నీ దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు. నీ దేవుడు నిన్ను బలపరచుటకు ఆయన ఉన్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించుటకు నీతో ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రభానికే స్తోత్రములు, వందనాలు, వందనాలు. అద్భుతము చేయువాడు నీతో ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క సంవత్సరము లాస్ట్ వరకు వచ్చినావు కదా, ఒక ప్రొఫెటిక్ గా రానున్న సంవత్సరం కోసం మాట్లాడతామా ప్రియదేవుని, రానున్న సంవత్సరం కోసం పాడతామా మనం. నీ సన్నిధానములో నేనుంటాను. అక్కడే నాకు సంతోషము, పూర్ణ సంతోషం. ఎందుకంటే ఈ 2025లో ఏదైతే నువ్వు కోల్పోయినవో, ఈ 2025లో ఏదైతే నీకు దూరమైనదో, వాటికంటే బలమైనవి, వాటికంటే మేలైనవి హల్లెలూయా దేవుడు నీకు అనుగ్రహించగలడు. ఆమె రండి పాడదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము ప్రభా. ఆమె నిన్ను ఆరాధించుకునే ఒక గొప్ప భాగ్యం నాకు దొరికింది ప్రభా అంటూ పాడదాం. ప్రతి ఒక్క నోరు తెరిచినట్టు కలిసి ఆరాధన చేస్తూ పాడండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయి రావన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా,
నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నువ్వు నాతో రావాలేసయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. పడాలి. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నాకన్నావు, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నాకన్నావు, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన లేడయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. పడాలి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, యేసయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానయ్యా. యేసయ్యా, 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 నీవే కావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. పడాలి. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. పిలవాలి. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. ఒక్కరినై అందుడనై అనాథగానే నిలిచాను, ఒక్కరినై ఒంటరినై అనాథగానే నిలిచాను. నీవు రావాయేసయ్యా, నీవు రావాలేసయ్యా. పడాలి. నీవు రావాయేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాయేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాయేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాయేసయ్యా,
నీవు రావాలేసయ్యా, అవునేసయ్యా నీవు రావాయేసయ్యా, నీవు రావాలేసయ్యా, యేసయ్యా నువ్వు రావాయేసయ్యా, నువ్వు ఖచ్చితంగా రావాలి ప్రభా. మా జీవితాల్లో మా పరిస్థితిలో ప్రభా నువ్వు రావాలి ప్రభా. నీకెందుకు ఇదిగో నీ ధోనిలో ఆయన అడుగు పెట్టొచ్చున్నాడు ప్రియదైన బిడ్డల. ఆ సముద్ర మధ్యలో, ఆ తుఫాను మధ్యలో నడుచుకుంటూ వచ్చు, ఆ తుఫాను మధ్యలో, కష్టాల మధ్యలో ఆయన నడుస్తూ వస్తూ నీ ధోనిలో అడుగు పెట్టించున్నాడు. ఆయన నీ ధోనిలో అడుగు పెట్టించున్నాడు. హల్లెలూయా దేవానికే స్తోత్రం. ఆయన నీ ధోనిలో అడుగు పెట్టిన తోడనే ఆ సముద్రం అంతా కూడా యేసు నామములో అవన్నీ కూడా లయపరచబడుతున్నాయి. ఆమేన్ ప్రభా. నా ధోనిలో నీకు చిన్న స్థానమైన ప్రభా నేను ఇవ్వడానికి సిద్ధము ప్రభా. ఒక చిన్న స్థానం అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు వారి జీవితాల్లో గొప్ప గొప్ప స్థానాలు అడుగుతున్నారు. కానీ నీ దేవుడు ఒక చిన్న స్థానం, ఒక చిన్న ద్వారమును తెరిస్తే నేను నీ దగ్గరికి వస్తానంటున్నాడు. నువ్వు రావా యేసయ్యా, నాకు కావాలి యేసయ్యా. హల్లెలూయా. నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభా. ఎందరైతే రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో, మధ్యాహ్నం వేళ ఎక్కడైతే ఏ సమయంలో అయితే మాటలు వింటున్నారు, నా దేవా నువ్వు వారి జీవితంలో వస్తున్నావు నేను నమ్ముచున్నాను ప్రభా. బహుకాలం నుంచి వారిని వేధిస్తున్న పరిస్థితులు, బహుకాలం నుంచి వారిని చిక్కించిన పరిస్థితుల నుంచి యేసు నామములో విడుదల వారికి కలుగునుగాక, కలుగునుగాక. హల్లెలూయా. రబల సహుర్రమనందన శబల బబబ. దేవా ఇంతకాలముని బిడ్డలు ఉపవాసములతో కనిపెడుతూ వచ్చినారు ప్రభు. ఇంతకాలము ఉపవాసములతో నీ బిడ్డలు నీ సన్నిధిలో అంగలారుస్తూ వచ్చినారు. నా దేవుడు జీవితం మార్చగలడని, నా దేవుడు అద్భుతం చేయక మానడు అని నీ బిడ్డలు విశ్వసిస్తూ వచ్చినారు. నిశ్చయముగా తండ్రి నీ బిడ్డలు తండ్రినైనా ఆ పంటను కోసుదురుగాక. నిశ్చయంగా నీ బిడ్డలు తండ్రినైనా వారి యొక్క ఆ యొక్క భక్తి జీవితానికి బదులుగా ప్రభు బలమైన గొప్ప కార్యములు చూతురుగాక. దేవానికి స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎక్కడైతే ఉన్నారు, ఏ స్థలం అందుతున్నారు, ప్రతి ఒక్కొక్కరి మీద నీకు అభిషేకాన్ని విడుదల చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరి మీద నీ మహిమను విడుదల చేస్తున్నారు. హల్లెలూయా. రిసీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. రిసీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క ప్రసన్నతని యేసు నామములో పొందుకో. దేవుని యొక్క ప్రసన్నతని యేసు నామములో రిసీవ్ చేసుకో ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. ప్రభువానికి అందన ప్రతి ఒక్కరిని తాకమని అడుగుచు, ప్రతి ఒక్కరిని మొత్తమని అడుగుచున్న బలమైన దేవుని ప్రసన్నత నిన్ను తాకును గాక. బలమైన దేవుని ప్రసన్నత నీవు ఆవరించును గాక ప్రియదైన బిడ్డలా. ఇదిగో నేను వెళ్ళుట మంచిది, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దాన పూర్వకంగా ఏ ఆత్మనైతే దేవుడు మన కొరకు పంపించినాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ మీద రాజ్యము చేయును గాక. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకును, నీ జీవితాన్ని కంట్రోల్ కి తీసుకోబోతున్నాడు. హల్లెలూయా. నీకే స్తోత్రములు, వందనాలు. ఉరాపల్లి కలసహునందన శబల బాబా ఉరాపరెతిని హలసమనందన శబ. Receive the presence of Holy Spirit. Receive the presence of God. Receive the presence of Holy Spirit. యేసు నామములో ప్రతి ఒక్కొక్కరి మీద నీ ప్రసన్నత, ప్రతి ఒక్కొక్కరి మీద నీకు మహిమను విడుదల చేస్తున్నాను ప్రభా. హల్లెలూయా. నీకే వందనాలు. హల్లెలూయా. రబల సహురమనందన శబల బాబా 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 ఉరికలతని హలసమనందన శతున బాబా ఉరతన హలసమనందన శబల బాబా బాబా. అగ్ని వంటి అభిషేకము, ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నా. నీ మలిన వస్త్రములు తీసివేయబడుతున్నాయి. ఈ 2025 లో ఏ మలిన వస్త్రములైతే ధరించుకొని ఉన్నావో ఆ మలిన వస్త్రములన్నిటిని తీసివేస్తున్నాడు ఆయన. మలిన వస్త్రములను తీసివేస్తున్నాడు. హల్లెలూయా. నీకే వందనాలు. ఉరతన హలస్సమనందన శబల బాబా బాబా ఉరతన హలస్స ఖురమనందన. మన వస్త్రములన్నీ గోపరసము వాసనే. హల్లెలూయా. రాధాతని హలస్సమనందన శబల బాబా 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 ఉరతన హలస్సమనందన శబల బాబా. గ్లోరీ టు యు జీసస్, గ్లోరీ టు యు జీసస్. కంపు కొట్టే జీవితాలను సువాసనగా మార్చుతున్నాడు ఆయన. ఆమేన్. కంపు కొట్టే జీవితాలను సువాసనగా మారుస్తున్నాడు. ఆమేన్. దేవా స్తోత్రం. ఆమేన్. మనుషులకు కంపు కొట్టేటట్టున్నావేమో ఈ సంవత్సరం అంతా. దేవుడు నిన్ను సువాసనగా తయారు చేయునుగాక. వీడు మారడు, ఈమె మారదు అని నీ మీద ముద్ర వేస్తున్నారు. దేవుడు నీ జీవితాన్ని సువాసనగా మార్చగలడు ప్రియదైన బిడ్డలారా. దేవుడు నీ జీవితాన్ని సువాసనగా మార్చగలిగిన దేవుడు. దేవా స్తోత్రములు ప్రభా. బిడ్డలందరినీ బలపరచి నడిపించమని అడుగుచు.
రాత్రికాల సమయంలో ఎక్కడైతే ఏడుస్తున్నారో, ఏ సమయంలో, ఏ పరిస్థితులు అయితే ప్రభు బిడ్డలు ప్రభు అంగలారుస్తున్నారు ప్రభు, జీవితాలను మార్చేవాడు ఈ రోజు వారి జీవితంలో అడుగు పెట్టమని అడుగుచు. అద్భుతం వచ్చేయండి, ఆశ్చర్యకార్యములను జరిగించు. మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ ఈ ఆరాధని పాద సన్నిధికి చేర్చుకుంటూ త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ 10 PM ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ రోజు చితిగాని మీతో మాట్లాడడానికి దేవుడు చూపిన కృపకై ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆరాధించున్నారా దేవుని సన్నిధిలో? ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన మలిన వస్త్రములను, మన పాత వస్త్రములను ఈ 2025లో విడిచిపెట్టి నూతన సంవత్సరానికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గతించిన దినాల్లో దేవుడు మనల్ని అంతగానో కృప చూపి నడిపించినాడు. ఈ 2025లో అనేక పరిస్థితులు దాటించాడు, అనేక స్థితిగతులను దాటించాడు. అవునా? అక్కడే ఆగిపోతామన్న స్థితిలో చేయి పట్టి పైకి లేవనెత్తాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతలమై ఉండాల్సిన అవసరమైనది. అండ్ ప్రత్యేకంగా మన యొక్క 7 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉపవాసంతో ఉన్నారు, ఈ రోజు కూడా ఎంతమంది ఉపవాసంతో మాట వింటున్నారు? ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము, నీ జీవితంలో దేవుడు డిక్లేర్ చేస్తున్న ప్రతిదీ కూడా అది నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. ఆమేన్. ఈ గతించిన 6 దినములు దేవుడు కృప చూపించాడు. ఇక 7వ దినములో కూడా ప్రియదేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. నిన్ను బలపరచాల్సిన అవసరం ఆయనకి ఏం పట్టింది చెప్పండి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు నేను లాగి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి ఈ మాట వినిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఈ విధంగా మనతో వ్యవహరిస్తున్నాడు. హల్లెలూయా. మన పట్ల ఆయన ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఈ విధముగా ఆయన మనల్ని మన పట్ల వ్యవహరిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు, ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థలం అందైతే ఉన్నావో ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు వాక్య భాగంలో నుంచి. హల్లెలూయా. స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 54:4. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఒక గొప్ప మాటతో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. యెషయా గ్రంథము 54:4. ఇట్ వాజ్ రిటన్ హియర్, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకమును చేసుకొనవు. మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. భయపడకు, నీవు సిగ్గుపడనక్కరలేదు. జనాల అవమానము పొందుతావని భయం వేస్తుందేమో నీకు. ఇలా జరిగినందుకు జనాల ముందు నువ్వు సిగ్గుపడాల్సింది అవసరం ఉందేమో, జనాలందరూ నేను అవమానిస్తారని ఆలోచన నీలో కలుగుతుందేమో. ప్రియదేవుని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యు నో నీడ్ టు ఫీల్ అషేమ్. హల్లెలూయా. నీవు సిగ్గుపడనక్కరలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీతోనే మాట్లాడుతున్నాడు క్లియర్గా. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? జరిగిన విషయమును బట్టి జనాలు నిన్ను నిందిస్తారనుకుంటున్నావా? జరిగిన విషయమును బట్టి జనాలు నీ జీవితం మీద రాళ్ళు వేస్తారు, అవమానిస్తారు అనుకుంటున్నావా? నో, దేవుడు దానిని అలౌ చేయనంటున్నాడు యేసు నామములో. హల్లెలూయా. దేవుడు దానిని అనుమతించడు. ఆమేన్. ఒకవేళ ఇప్పటికీ నిన్ను ఎవరైనా అవమానిస్తుంటే, ఇప్పటికీ ఎవరైనా నిన్ను ఈ యొక్క నీ జీవితంలో జరిగిన విషయాల బట్టి నిన్ను బాధిస్తుంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వసించు, దేవుడు వాటన్నిటిని కొట్టివేస్తున్నాడు యేసు నామములో. హల్లెలూయా. వారందరినీ దేవుడు ఆయన చేతిలోనికి తీసుకోబోతున్నాడు. ఆమేన్. పగ తీర్చుకొనుట ఎవరి పని? నీ పని కాదు. పగ తీర్చుకొనుట దేవుని పని. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పు, దేవుడు కార్యము చేయబోతున్నాడు యేసు నామములో. ఆమేన్. నువ్వు భయపడొద్దని మరొకసారి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన విషయాలు బట్టి మనకి సిగ్గేస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనకే చెప్పుకోవడానికి సిగ్గేస్తుంటుంది. కొంతమంది ప్రార్థన కోసం, ప్రార్థన అవసరత కోసం ఫోన్ చేస్తూ వారి తప్పు కోసం చెప్తున్నప్పుడు, వారి తప్పుల కోసం మాట్లాడుతున్నప్పుడు వారు సిగ్గుపడుతూ, ఇలా చెప్పాలో లేదో బ్రదర్,
కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఒప్పింపజేస్తున్నాడు బ్రదర్ అని వారు సిగ్గుపడుతూ చెప్తాడు, ఇది బ్రదర్ నా బ్రతుకు, ఇది బ్రదర్ నేను ఇట్లా జీవించాను బ్రదర్ అని కొంతమంది మాట్లాడుతుంటారు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుని ఎదుట ఈరోజు నువ్వు చెప్పబడిన ప్రతి మాట నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు చేసిన తప్పిదములను, నువ్వు వెళ్ళిన త్రోవలను, నువ్వు మాట్లాడిన మాటల బట్టి నువ్వు ఒప్పుకోగలిగితే, ఇంకా మరెన్నడూ నువ్వు సిగ్గుపడనివ్వకుండా దేవుడి తలపైకెత్తే దేవుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. ఒకప్పుడు వారు తప్పు చేశారు కదా. రూతు నయోమి జీవితంలో చూడండి, రూతు నయోమి జీవితంలో వారు ఆ ప్రాంతమును విడిచిపెట్టి శత్రు ప్రాంతానికి వెళ్ళిపోయినారు. అవునా? ఇక్కడ కరువు, కొంతకాలము కరువు ఉందని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినారు. వచ్చిన తర్వాత ఆమె సిగ్గుపడుతుంది జనాల ముందు మళ్ళీ తిరగడానికి. అవునా కదా? సిగ్గుపడుతుంది. ఏమని? నేను వెళ్ళిపోయి నా ఇంటినంతటిని కోల్పోయినాను, నేను ఆశపడి ఈ దేశం విడిచి వెళ్ళి నాకున్నదంతా సమస్తము కోల్పోయినానని చెప్పి ఆమె సిగ్గుపడుతూ వస్తున్నట్టు, మనం తిరిగి వచ్చినట్టు మనం చూస్తాం ప్రియదైన బిడ్డలారా. అయితే అక్కడే రూతు నయోమిల జీవితం ఆగిపోలేదు ప్రియదైన బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు గొప్ప ద్వారాలు తెరిచినాడు వారి జీవితంలో. ఆమేన్. ఉన్నత శిఖరములకు ఎక్కించినాడు. మళ్ళీ తిరిగి వారిని ఆశీర్వదించారు. ఎవరు ఎత్తి మాట్లాడకుండా పల్లెత్తి మాట్లాడుకుంటున్నట్లు ప్రియదైన బిడ్డలారా, రాజులతో అధికారులతో వారిని కూర్చునబెట్టినట్లు మనం చూస్తుంటాం. ఈరోజు నీతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. అలా గతించిన దినములో నీ జీవితంలో జరిగిన విషయములను బట్టి నువ్వు చింతించకు. ఆమేన్. నిన్ను సిగ్గుపడనివ్వకుండా దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. భయపడకుము అంటున్నాడు. నిజమే. ఎక్కడ అవమానం వస్తుందని సిగ్గుపడుతున్నావేమో, ఎక్కడ ఈ విషయమై జనులు నన్ను అవమానిస్తారని సిగ్గుపడుతున్నావు, నువ్వు దేవుని దగ్గర ఈ విషయాలన్నీ కూడా నువ్వు చెప్పినట్లయితే నీ సిగ్గునంతటిని దేవుడు తీసివేస్తున్నాడు. నీ అవమానం అంతటిని యేసు నామములో ఈ రాత్రి దేవుడు తొలగిస్తున్నాడు ప్రియదైన బిడ్డలారా. హల్లెలూయా. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు లజ్జపడనక్కరలేదు, ఆమెను సిగ్గుపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. దేవుడు ఎంత వెనక్కి ఆలోచిస్తున్నాడో చూడు. గతించిన వారంలో జరిగిన విషయం కోసం నువ్వు ఆలోచిస్తున్నావేమో, లేకపోతే 2-3 నెలల కిందట నువ్వు చేసిన క్రియను బట్టి ఆలోచిస్తున్నావేమో కదా. ఇది నీ జీవితానికి సిగ్గు తెస్తుందేమో, ఇది నిన్ను అవమానపరుస్తుందేమో అనుకుంటున్నావేమో ప్రియదైన బిడ్డలారా. దేవుడు నీ బాల్యపు కాలపు పరిస్థితులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. వాటి విషయంలో కూడా యు నో నీడ్ టు ఫీల్ రిగ్రెట్. హల్లెలూయా. ఆమేన్. మొన్నటి దినాన మాట్లాడుతున్నా, గిల్ట్ అనే స్పిరిట్ పనిచేస్తుందని. అవునా? అపరాధ భావము కొందరి జీవితాల్లో ఎప్పుడో బాల్యకాలంలో జరిగిన విషయాలు కూడా తలంచుకుంటూ వారు ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంటారు, సిగ్గుపడుతుంటారు. నేను అప్పుడు చేసిన తప్పిదమండి, అప్పుడు నేను చేసిన పాపం అని అంటారు. నో, ఇవన్నీ విడిచిపెట్టు ఇక్కడ 2025లో. హల్లెలూయా. ఈ 2025లో ఈ బాల్యకాలపు విషయాలు, ఎప్పుడో నువ్వు అప్పు చేసి నువ్వు చేసిన తప్పిదమును ఇప్పటికి దాన్ని కంటిన్యూ చేయకు, దాన్ని ఆలోచిస్తూ కంటిన్యూ చేయకు ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నాను, ప్రియదేవుని నా జీవితంలో కూడా నేను చేసిన తప్పిదములు కానీ, మనందరి జీవితాల్లో కూడా ఉండే రీతిగానే నేను తీసుకున్న నిర్ణయాలను బట్టి కానీ, నేను కొంతకాలం వరకు నేను వాటి విషయమే బాధపడుతుండేవాడిని, కొంతకాలమే వాటి విషయమే నేను అవమానం పొందుతున్నాను. కానీ ఇప్పుడు నేను మీ ముందు చెబుతున్నాను ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎందుకు అవమానపడాలి, నేను ఎందుకు సిగ్గుపడాలి? నా దేవునికి నేను అప్పచెప్పాను గనక వాటన్నిటిని దేవుడు నాకు మేలుగా మార్చగలడని విశ్వాసంతో నేను ఉంటున్నాను ప్రియదేవుని బిడ్డలారా. హల్లెలూయా. మీ అందరి జీవితంలో కూడా ఇదే చెయ్యండి. ఈరోజు దేవుడు ఇదే మాట నీతో కూడా మాట్లాడుతున్నాడు. గతించిన దినములో జరిగిన విషయాలను తలంచుకుంటూ ఇక్కడ ఆగిపోవడానికి వీల్లేదని మరీ మాట్లాడుతున్నాడు. నీ బాల్యకాలపు విషయములు కూడా తలంచుకుంటూ, అప్పుడు మా తాత అలా చేశాడు, ఈ రోజు మేము ఆస్తి లేకుండా పోయాము. నెవర్ స్పీక్ లైక్ దిస్. అప్పుడు జరిగిన శాపము ఇప్పుడు ఈ రోజు నేను అనుభవిస్తున్నాను, ఈ మాట ఇంకా పలకడం మానివేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు 3 సంవత్సరాల కిందట నేను చేసిన తప్పిదము ఇప్పటికీ నేను అనుభవిస్తున్నాను అనే మాటను వినకుందువుగాక యేసు నామములో. గతించిన దినములో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలోనే దేవుడు మాట్లాడినాడు. దాని విషయమే నువ్వు ప్రార్థించావా, దాన్ని పొందుకున్నావా లేదో? హల్లెలూయా. ప్రతి వ్యర్థమైన అబద్ధములను, దర్శనములను, ప్రతి శకునమును దేవుడు ఇశ్రాయేలు నుంచి కొట్టివేస్తున్నాడు.
దానిలో భాగమే నీ మైండ్ సెట్ కూడా కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ సిగ్గుపడతావేమోనని, ఎక్కడ పాత విషయాల్లో నువ్వు సిగ్గుపడ్డావు, అవమానములు ఉన్నావు, అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడం మానేసే. ఈ 2026లో నూతనంగా ప్రారంభించు. ఈ 2026 నూతన స్వభావంతో ముందుకు వెళ్ళు ప్రియదైన బిడ్డలారా. గతించిన విషయాలు, నువ్వు చేసిన తప్పిదములు తలంచుకొని కొన్నిసార్లు ఎవరో వచ్చి నిన్ను పొడవక్కర్లేదు, నీ విషయాలు నువ్వే తలంచుకొని నీ జీవితాన్ని ఇక్కడ ఆపివేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బాల్యకాలపు విషయాలతో సహా నేను వాటన్నిటిని తొలగించాను అంటున్నాడు. అంతా మేలుకే. ఈ 2026లో రానున్న 2026లో నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, యోసేపు చెప్తాడు కదా, ఆనాడు మీరు నన్ను అమ్మివేసిన విధానము ఈ రోజుకి నాకు అది మేలుకే మారిందంట. హల్లెలూయా. ఆ రీతిగా ప్రతి విషయాన్ని కృతజ్ఞతగా మార్చేసే. అంటే యోసేపు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, యోసేపు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు జరిగిన విషయం, అప్పుడు తనకి జరిగినటువంటి అవమానం, అప్పుడు తను జరిగినటువంటి నష్టమును ఈరోజు కృతజ్ఞతగా మార్చేశాడు. హల్లెలూయా. ఇటువంటి స్వభావం, ఇటువంటి ఆత్మదేవుడు నీకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. నీ యొక్క నిర్ణయాలు, నీ యొక్క పాత జీవితాలన్నిటినీ ఈరోజు కృతజ్ఞతగా దేవుడు మార్చును గాక. ఆమేన్. ఎలా కృతజ్ఞతగా మార్చుతాడు? అటువంటి స్వభావం కలిగిన నన్ను, అటువంటి పాపంలో పడుతున్న నన్ను, ప్రభువా నన్ను నువ్వు మార్చివేసావని కృతజ్ఞతగా మాట్లాడు. కృతజ్ఞత కలిగి మాట్లాడు ప్రియదైన బిడ్డలారా. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఆమేన్. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు దేవవచనములో, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఆమేన్. ఆల్రెడీ దేవుడు ఇదే మాట్లాడుతూ వచ్చినాడు కదా, నీ నిందను జ్ఞాపకము చేసుకొనవు. నీ మీద పడిన నిందను కూడా నువ్వు జ్ఞాపకం లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించగల దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మీ చరిత్రనంతను మార్చివేస్తున్నాడు ప్రియదైన బిడ్డలారా. హల్లెలూయా. కథ మొత్తాన్ని మార్చివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియదైన బిడ్డలారా. ఆమేన్. నువ్వు సిగ్గుపడకు, ధైర్యంతో ఈ 2026లో అడుగుపెట్టు ప్రియదైన బిడ్డలారా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. అలాగే ఈ మాట ఆమేన్. ఇదిగో నీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. సమస్తము కొత్తవగుతున్నాయి, పాతవి విడిచిపెట్టి కొత్త ధనము కోసం పరిగెడదాం. క్రొత్త ద్రాక్షారసములతో నీ తిత్తులు నింపబడును గాక. హల్లెలూయా. దేవుని మహిమ చేత ఆ ద్రాక్షారసము తయారు చేయబడింది. ఇంతకు ముందు మనుషుల చేత తయారు చేయబడింది, ఇప్పుడు దేవుని మహిమ చేత తయారు చేయబడింది. ఇదే నీ జీవితం. హల్లెలూయా. దేవుని మహిమ చేత 2026 నీ జీవితం తయారు చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం ప్రియదైన బిడ్డలారా. రండి ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములు ప్రభా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఎవరైతే పాత విషయాలను మాటికి జ్ఞాపకము చేసుకుంటూ ప్రభా సిగ్గుపడుతున్నారో, భయపడుతున్నారో ప్రభా, యేసు నామములో ప్రతి భయముల నుంచి విడుదల ప్రకటిస్తున్నారు. వారి ప్రభు సిగ్గుపడనక్కర్లేదని మాట్లాడుతున్నారు. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. నీ పక్షంలో నీ దేవుడు నీ అవమానం అంతటిని అనుభవించున్నాడు. నీ సిగ్గునంతటిని ఆయన తీసివేస్తున్నాడు. దేవానివే సహాయం చేయండి. నీ బిడ్డలను బలపరచండి, నడిపించమని అడుగుచున్నా. ఇదిగో ప్రభు ప్రార్థన చేస్తున్న నీ బిడ్డల మీద నీకు అభిషేకం, నీ బిడ్డల మీద నీకు మహిమను విడుదల చేస్తున్నాం ప్రభు. సహాయం చేయండి నా దేవా. నీ ధైర్యముతో నీ బిడ్డలను నింపమని అడుగుచున్నాం. రానున్న 2026 ప్రభు ఇక పాత విషయాల్లో తలంచుకుంటూ కానీ, జరిగిన విషయాలు తలంచుకుంటూ కానీ నీ బిడ్డల ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. నా దేవా, కృతజ్ఞతతో ముందుకు వెళ్ళాలి ప్రభా. నువ్వు చేయబోతున్న కార్యములను బట్టి నీ బిడ్డల ముందుకు వెళ్ళాలి ప్రభా. నీకే స్తోత్రం. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు అనుభవించిన అవమానాలు, ఇప్పటి వరకు తండ్రి తలదించుకున్న విషయాలన్నిటినీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అవన్నీ వారికి మేలుగా మార్చబడును గాక. ఇవన్నీ కూడా వారికి తన ఆశీర్వాదకరంగా తన వారికి కిరీటములుగా మార్చబడును గాక. యేసు నామములో దేవా సహాయం ఇచ్చేయండి, అద్భుతం చేయమని అడుగుచున్నాను. నీ బిడ్డల జీవితాన్ని మార్చమని అడుగుచున్నాను, అభిషేకించమని అడుగుచున్నాను. ఏ స్థలంలో ఏ చోట అయితే నుంచి మాటలు వింటున్నారు ప్రభా, బహుకాలం నుంచి బాల్యకాలపు పాపములు గాని, బాల్యకాలపు విషయాలు గాని, ఏదైతే తండ్రి నేను వారిని వేధిస్తున్నాయో, బాధిస్తున్నారు, వారి గతమును బట్టి కానీ, వారి పరిస్థితుల బట్టి కానీ, ఎక్కడైతే నీ బిడ్డలు తండ్రి నా దేవా తండ్రి నేను ప్రభా సిగ్గుపడుతున్నారు, యేసు నామములో ప్రభా లయపరుస్తున్నాను. యేసు నామములో వారి సిగ్గును, నా దేవా వారి యొక్క నిందను, వారి యొక్క అవమానమును ఇప్పుడే తొలగిస్తున్నాను.
దేవుడు నిన్ను నూతనత్వంతో మార్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన అభిషేకంతో దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా, నీకే స్తోత్రములు ప్రభా, నీకే వందనం. ఒక నూతన ప్రసన్నత, నువ్వు ఎప్పుడు పొందలేనటువంటి నూతన ప్రసన్నత దేవుడు నీకు అనుగ్రహించినాడు. దేవుడు నీ మీద విడుదల చేస్తున్నాడు. దేవుడు నీ మీద విడుదల చేస్తున్నా. రిసీవ్ రైట్ నౌ యేసు నామములో ప్రతి భయపరచు ఆత్మలను, ప్రతి భ్రమపరచు ఆత్మలను నజరేయుడైన యేసు నామములో అగ్నిలో కాల్చివేస్తున్నా. నజరేయుడైన యేసు నామములో అగ్నిలో కాల్చివేస్తున్నా. హల్లెలూయా, నీకే వందనాలు. Receive the presence of Holy Spirit. Receive the presence of Holy Spirit. యేసు నామములో దేవుని ప్రసన్నత నీ మీదకి దిగి వచ్చును గాక. ప్రభా, నా దేవా, ప్రతి వైదవ్యపు తండ్రి నేను సిగ్గును ప్రభా యేసు నామములో ప్రతి అవమానమును తొలగిస్తున్నాను ప్రభా. నా దేవ, చిన్ననాటి నుంచి వస్తున్న అవమానాలు, చిన్ననాటి నుంచి కుటుంబ పరిస్థితుల్లో బట్టి నా దేవ వస్తున్నటువంటి శాపాలు ఇక నీ బిడ్డలు తలంచకుందురుగాక యేసునామములో. ఇక ఈ బిడ్డలు తలంచకుందురుగాక యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. నీకు విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. నువ్వు చేసిన భక్తికి, నువ్వు చేసిన ఉపవాసములకు దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. నిశ్చయంగా నీ జీవితంలో కార్యములు జరిగించబోతున్నాడు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, నీకే ఉన్న బహుకాలంగా నీ బిడ్డలను వేధిస్తున్న పరిస్థితుల్లో యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి అనారోగ్యములకు విడుదల ప్రకటిస్తున్నా. ప్రతి అనారోగ్యములకు విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. నీ బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని అడుగుతున్నాం. ఇదే కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి. నా తండ్రి, నీకే వందనా. నీ హస్తము నీ బిడ్డల మీద ఉంచండి. నీ వెలుగు నీ బిడ్డల మీద ప్రకాశింపచేయమని అడుగుతున్నాను ప్రభు. పాత జీవితాలు కాదు కానీ నూతన వస్త్రములతో నీ బిడ్డలను అలంకరించమని అడుగుతున్నాను. నూతన వస్త్రములతో నీ బిడ్డలను అలంకరించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి. నీకే స్తోత్రాలు వందనా చెల్లించుకుంటున్నాను ప్రభా. నాదేవ, ఎక్కడైతే ప్రభా నీ బిడ్డలు ఆగిపోయినారో ప్రభా, మళ్ళీ తిరిగి వారి ప్రయాణం ప్రారంభించమని అడుగుతున్నాను. ఏ ఒక్క చిన్న విషయాన్ని బట్టి తండ్రి, నేను అవమానమును బట్టి నీ బిడ్డలు ఆగిపోయినారేమో ప్రభా, తిరిగి వారి జీవితమును ప్రభా వారి ముందుకు కొనసాగించుదురుగాక. తిరిగి వారి జీవితమును ప్రభా నా దేవా తండ్రి, నేను మునుపటి కంటే అధికమైన ప్రభావముతో వాళ్ళు తిరిగి ప్రారంభించుదురుగాక. హల్లెలూయా, స్తోత్రం. నీ జీవితాన్ని ప్రారంభించు. రీస్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ విత్ ఎ గ్రేటర్ గ్లోరీ. హల్లెలూయా, అధికమైన మహిమతో నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రారంభించు. దేవా స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నా. నా దేవుని బిడ్డలు ప్రభు ఈ వాక్యం వినడానికి ప్రభు తీసుకొని వచ్చిన, నేను నమ్ముచిన నూతన స్థలములో నూతన ఆశీర్వాదములతో నీ బిడ్డలు నింపబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. నూతన స్థలములలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. నూతన చోట్లలో నిన్ను దేవుడు డిక్లేర్ చేయబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. దబల హరస్సమనందన శబల బాబా ఉరదన హలస్సమనందన శబల బాబా ఉరదన హలస్సమనందన శబల బాబా. నీ ప్రార్థన నూతన స్థలములలో ప్రభావమును కనపరచబోతుంది. దేవుని ప్రభావమును కనపరచబోతుంది. దేవానికి స్తోత్రం. నీ బిడ్డలందరినీ మహిమతో కప్పమని అడుగుతున్న, నీ ఆత్మతో నింపి నడిపించండి. రుడపల్లికల హస్తమనందన శబల బాబా. నీ అగ్ని బిడ్డల మీద విడుదల చేయమని మహిమతో కప్పమని అడుగుతున్న, నీకే స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటా. ఆశీర్వదించమని నడిపించండి. నేను దేవ, రానున్న 2026 ప్రభ ఇచ్చిన వాగ్దానములతో ప్రభ నీ బిడ్డలు ఎదుర్కొనుటకు ప్రభ నా దేవ నూతనత్వముతో ప్రారంభించుటకు సహాయం చేయండి. నూతన స్వభావములతో, నూతన ఆత్మీయ జీవితములతో నీ బిడ్డలు ప్రారంభించుటకు సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృప నీ బిడ్డలకు తోడుగా దయచేయమని, నా దేవా మహిమతో కప్పమని, నూతనత్వం నీ బిడ్డలకు దయచేయమని, కృప చూపమని, ఇదిగో నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని, కృప చూపమని స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రతిమాలుకొని వచ్చినాం నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నూతనత్వంలోనికి వెళ్ళండి. హల్లెలూయా. ఈ యొక్క లైవ్ ముగిస్తుంది. మ్యూజిక్ ప్లే చేస్తాం. అదే రీతిగా ప్రార్థనలో కొనసాగాలి. ప్రియమైన బిడ్డలారా, నూతనత్వంలోకి వెళ్ళాలని దేవుడిని కొరకు ఎదురు చూస్తున్నాను. నూతనత్వము, దర్ ఇస్ న్యూనెస్, న్యూ అనాయింటింగ్, న్యూ ఫ్రెష్ ఆయిల్ యూ హ్యావ్ టు రిసీవ్. ఆమేన్. ప్రార్థనలో ముందు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.